విశిష్ట ఐఐటి నీట్ అకాడమీ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి నీట్ కోచింగ్లో అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ అందిస్తుంది. రామ్నగర్లో డే క్యాంపస్గా, ఆనందపురం, మధురవాడలో రెసిడెన్షియల్ క్యాంపస్లుగా ఈ విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో ర్యాంకర్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టడమే తమ ధ్యేయమంటున్న విశిష్ట ఐఐటి నీట్ అకాడమీ అకాడమిక్ డైరెక్టర్ రామారావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే సంస్థ విశిష్ట ఐఐటి నీట్ అకాడమీ జూనియర్ కాలేజ్. వీరికి అనేక బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్రాంచుల ద్వారా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ కళాశాల, ఈ అకాడమీ ఎలాంటి విద్యాబోధన అందిస్తుంది, ఈ విషయాలను మనకు తెలియజేసేందుకు ఈ సంస్థ అకాడమిక్ డైరెక్టర్ రామారావు మనతో ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి సార్, అంటే విశిష్ట జూనియర్ కాలేజ్ లేకపోతే ఐఐటి నీట్ అకాడమీ తాలూకా లక్ష్యం ఏంటి? యాక్చువల్గా విశిష్ట ఐఐటి నీట్ అకాడమీ తాలూకా ప్రధాన ఆబ్జెక్టివ్ వచ్చేసరికి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఐఐటి, ఎన్ఐటి అలాగే మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించే విధానంలో ఎక్కువ మంది పిల్లలను పంపించే ప్రయత్నంలో ఈ సంస్థ స్థాపించబడింది. అయితే ఆల్రెడీ కొన్ని సంస్థ అంటే కంపారిజన్ కాదు, చాలా వరకు మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ బాల్యం నుండి ప్రతిభను కనపరుస్తున్న పిల్లలతో పాటుగా ఈరోజు డిసైడ్ అయ్యి మా సంస్థలో జాయిన్ అయినటువంటి పిల్లలను కూడా ఐఐటి ర్యాంకర్స్గా, ఎన్ఐటి ర్యాంకర్స్గా, డాక్టర్స్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో కూడినటువంటి విద్యా విధానాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మేము పెట్టుబడి పెట్టడం జరిగింది. సో ఆ విధానంలో మా క్యాంపస్ స్ట్రెంగ్త్ కూడా తక్కువగా తీసుకొని క్యాంపస్ స్ట్రెంగ్త్ తక్కువగా తీసుకొని తర్వాత క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ కూడా తక్కువగా తీసుకోవడం వల్ల ఈ ర్యాంకులు అనేది సాధ్యపడతామని ఆలోచించి లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే స్థాపించబడినటువంటి సంస్థ విశిష్ట ఐఐటి అండ్ నీట్ అకాడమీ. మా మెయిన్ ఆబ్జెక్టివ్ తక్కువ స్ట్రెంగ్త్ తీసుకొని ఎక్కువ మంది సీట్ గెటింగ్ ర్యాంకు పొందే విధానంలో పిల్లల్ని సక్సెస్ చేయాలనే ఆలోచనతో పెట్టబడినటువంటి సంస్థ ఇది. ఆ విధానంలో ముందుకు వెళ్తాను సార్. మా మెయిన్ ఆబ్జెక్ట్ కూడా నెంబర్ ఆఫ్ ఐఐటెన్స్, ఎన్ఐటెన్స్, డాక్టర్స్ని తీర్చిదిద్దాలని మాత్రమే ఈ సంస్థ స్థాపించబడింది. ఎన్ని క్యాంపస్లు అండి? మధురవాడ కావచ్చు, సిటీ కావచ్చు, డే స్కాలర్ ఏంటి, హాస్టల్స్? అంటే యాక్చువల్గా మేము ఈ సంవత్సరానికి 5 క్యాంపస్ల కింద మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొదటి క్యాంపస్ సిటీలో రామా టాకీస్ దగ్గరలో ఒక డే స్కాలర్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే స్టేడియం దగ్గరలో 2 బాయ్స్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా గర్ల్స్ క్యాంపస్లు కూడా ఆనందపురంలో 2 క్యాంపస్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధానంలో 5 క్యాంపస్లు మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో హాస్టల్ పరంగా 4 క్యాంపస్లు, డే స్కాలర్ పరంగా 1 క్యాంపస్ను మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఈ విద్యా విధానానికి 5 క్యాంపస్తో స్టార్ట్ అయ్యాను సార్. ఓకే, అకాడమిక్ డైరెక్టర్గా మీ అకాడమిక్ ఎక్సలెన్స్ గురించి చెప్పండి. అదేవిధంగా ఫ్యాకల్టీ, ప్రధాన భూమిక పోషించేటువంటి ఫ్యాకల్టీ తాలూకా వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ కూడా చెప్పండి. ఎట్లాంటి అనుభవం ఉంది? యాక్చువల్గా నేను బేసికల్గా మ్యాథమెటిక్స్ ఐఐటి ఫ్యాకల్టీ నేను 25 ఇయర్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఐఐటెన్స్ని, ఎన్ఐటెన్స్ని తీర్చిదిద్దినటువంటి అనుభవం నాకు ఉంది. నేను ఐఐటి అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీగా నేను ప్రజెంట్ కూడా అనర్గళంగా పాఠం చెప్పగల కెపాసిటీ ఉన్నది కనుక సో నేను అకాడమిక్ డైరెక్టర్గా ఈ సంస్థలో కొనసాగుతున్నాను. సో నాకున్న అనుభవం మీద ఏ విధానమైనటువంటి కరికులం డిజైన్ చేస్తే, ఏ విధంగా టీచ్ చేయగలిగితే, ఏ విధానంలో ప్రిపేర్ చేయించగలిగితే ర్యాంకులు సాధ్యపడతాయో పిల్లలతో కుట్టించగలుగుతామో జరుగుతుంది. నాకున్న అనుభవం ఆ విధానంగా మేము ఉపయోగించుకొని మేము ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే లెక్చరర్స్, రాష్ట్రంలో పేరుగాంచినటువంటి లెక్చరర్స్ని నేను నాతో పాటుగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ ఐఐటి ర్యాంక్స్, ఎన్ఐటి ర్యాంక్స్, డాక్టర్స్ని తీర్చిదిద్దినటువంటి అనుభవం వాళ్ళకి పరిపూర్ణంగా ఉంది. అలాగే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి అధ్యాపకులు నాతో పాటుగా ఈ సంస్థలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అధీనంలో నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసి ప్రూవ్ చేసుకున్నటువంటి ఫ్యాకల్టీ మాత్రమే మేము హైర్ చేసుకున్నాం. ఇక్కడ ప్రాక్టికల్గా ఏదో ఎక్స్పెరిమెంటల్గా స్టాఫ్ అనేది మా దగ్గర లేరు. వాళ్ళు ప్రూవ్డ్ ఫ్యాకల్టీతోనే ముందుకు వెళ్తున్నాం.
సార్ రెసిడెన్షియల్ క్యాంపస్కు వచ్చేసరికి ప్రధానంగా హాస్టల్ ఫెసిలిటీస్ అంటే విద్యార్థులు చేరేటప్పుడు తల్లిదండ్రులు అది కూడా హాస్టల్ ఫెసిలిటీస్ నుంచి వస్తారు. అదేవిధంగా స్టడీ అవర్స్కి సంబంధించి లేకపోతే ఎట్లాంటి తర్ఫీదుని ఇస్తున్నారంటే అంశాలన్నింటినీ కూడా డే స్కాలర్ కావచ్చు పరిశీలన చేస్తారు. ఎట్లా మనం ముందుకు వెళ్తాం? నిజమే, ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. జనరల్గా చాలామంది సంస్థలు అవ్వచ్చు లేదా కొంత ఆలోచన విధానం ఎలా ఉండేదంటే ఒక చదువు చెప్తే సరిపోతుంది అనే ఆలోచన కాకుండా బాగా చదవాలంటే ముందు పిల్లోడు మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మంచి ఫుడ్ ఉండాలి, అలా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఆ విధానంలోనే మేము ఆల్రెడీ అధునాతనమైనటువంటి వసతితో పాటుగా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మా క్యాంపస్లు మీరు చూసినా ఎవరు చూసినా సరే ఆ వాతావరణాన్ని కనిపిస్తాయి. సో హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అధునాతనమైనటువంటి వసతులు కావచ్చు, ఫుడ్ సిస్టమ్ కావచ్చు, ఆ విధానంలో ముందుకు వెళ్తాను సార్. రెండోది స్టడీ అవర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామంది వరకు ఏంటంటే పాఠం చెప్పే వ్యక్తి ఒక ఆయన ఉండి స్టడీ అవర్స్ ఎంగేజ్ చేసే వేరే వ్యక్తి అయినప్పుడు ఆ కంటిన్యూషన్ అనేది పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడు. సో ఆ ప్రాబ్లం అదే లేకుండా ఎవరైతే పాఠం చెప్తున్నారో అదే లెక్చరరు స్టడీ అవర్లో కూర్చోవడం వల్ల కానీ కౌన్సిలింగ్ అవర్లో కూర్చోవడం వల్ల కానీ పిల్లలకి మరికొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం, పిల్లల తాలూకా ఎక్కడైతే లోటుపాట్లు ఉంటాయో టీచింగ్ చెప్పేటప్పుడే ఆ టీచర్ తాలూకా అబ్జర్వేషన్ పిల్లల ముందు ఉంటుంది కనుక ఈ పిల్లోడు ఏ విధానంలో డౌట్స్ చెప్తే వీళ్ళు ముందుకు తీసుకెళ్ళగలమని చెప్పేసి ఆ విధానంలో టీచర్స్ అయితే అలా తీసుకెళ్ళగల ఉద్దేశంతో సేమ్ ఎవరైతే పాఠం చెప్పారో ఆ లెక్చర్స్తో మాత్రమే మేము స్టడీ అవర్స్ కానీ కౌన్సిలింగ్ అవర్స్ కానీ ఎంగేజ్ చేయించడం జరుగుతుంది సార్. ఇది సార్ 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఇంటర్మీడియట్లో చేరేందుకు విద్యార్థులు రకరకాలుగా అన్వేషిస్తుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులకు మీరు ఒక అకాడమిషియన్గా మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు? అయితే ఇక్కడ మా విద్యా సంస్థలో నేను పెట్టినటువంటి విద్యా విధానం ఎలాగుందంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న పిల్లలకు కాకుండా ఇప్పుడు అట్ ప్రెజెంట్ జాయిన్ అవుతున్న పిల్లలు ఎవరైతే నేను ఈరోజు ఐఐటి ర్యాంక్ జాయిన్ అవ్వాలను, లేకపోతే ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలను, లేకపోతే డాక్టర్ కావాలనుకునే ఆలోచనలతో ఈరోజు స్టార్ట్ చేసిన విద్యార్థులకు కూడా ర్యాంక్ కొట్టించే విధానంలో మా ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేయడం జరిగింది. మాలాంటి విద్యా సంస్థ అంటే అతి తక్కువ మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఈ క్యాంపస్ మాది. అలాగే క్లాస్ స్ట్రెంగ్త్ తక్కువ, కాలేజ్ స్ట్రెంగ్త్ తక్కువ కనుక ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడం చాలా ఈజీ కనుక మాకు. సో ఆ విధానంలో మేము ముందుకు వెళ్తున్నాం. పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీగా మీ పిల్లోడు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ నీట్ కానీ ర్యాంక్ కొట్టాలంటే మాలాంటి విద్యా సంస్థలని ఎంకరేజ్ చేయమని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. అది విశిష్ట ఐఐటి నీట్ అకాడమీ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా విద్యాసంస్థ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఒక స్పష్టమైన ఆబ్జెక్టివ్స్ కలిగి ఈ విద్యాసంస్థను ప్రారంభించాం. ఆ విధంగా ఫలితాలను కూడా రాబట్టగలుగుతాం. ఈ విద్యా సంవత్సరంలో మరి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని, విద్యార్థులను ఉన్నతంగా ఐఐటి ర్యాంకర్లుగా అదేవిధంగా నీట్లో మంచి మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు విశిష్ట ఐఐటి నీట్ అకాడమీ అకాడమిక్ డైరెక్టర్ రామారావు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.